అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ తెలంగాణ ఆర్థిక సర్వే 2021-22 సంబంధించినటువంటి ఈ సర్వే నుంచి చాలా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రధాన అంశాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అందులో ఏది మనకు ఎగ్జామ్లో అడుగుతారు అనేది మాట్లాడుకుంటాం. ఇక్కడ ఫస్ట్ అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి జిఎస్జిపి అంటే ఏంది? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2021-22 సంవత్సరంలోని 21-22 ప్రకారం ఆర్థిక సంవత్సరంలో 19.1%గా పెరిగింది. దీని విలువ 11.55 లక్షల కోట్లు. అంటే ప్రస్తుతాల ప్రకారం 19.1 ఉంది. ఎన్ని లక్షల కోట్లు అంటే 11.55. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనిలో మనకు నెక్స్ట్ వీడియో ఏంటంటే 2021-22 సంవత్సరంలోని తలసరి ఆదాయం ప్రస్తుతాల ముందస్తు అంచనాల ప్రకారం 2.8 లక్షలు ఉంటే ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే 1.5 కంటే 1.3 లక్షలు ఎక్కువ అన్నట్టు. సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు అనేది సిఏజిఆర్ ఆధారంగా 2014-15 నుంచి 2021-22 ప్రకారం మధ్యకాలంలో ప్రస్తుతాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి రెట్టింపు కావడానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుందని అంచనాగా భారతదేశం తలసరి రెట్టింపు కావడానికి దాదాపు 8 సంవత్సరాల వరకు 8 to 9 years వరకు వేచి ఉండవలసి వస్తుంది. ఇక్కడ మనము ఏం గుర్తుపెట్టుకోవాలో అవి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ గ్రాఫ్ గురించి ఒక్కొక్క గ్రాఫ్లో అవి ఏం గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి ఇక్కడ 2014, 2015, 2021 మధ్య కాలంలో ఉన్నటువంటి అంశాలు చూస్తాం. తెలంగాణ మరియు భారతదేశము ప్రజల ప్రకారం స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము. మరియు తెలంగాణ స్థూల ఉత్పత్తి గురించి చేస్తాం. తెలంగాణ 2014-15లో ప్రజల ప్రకారం ఎంత ఉంది? ఇక్కడ తెలంగాణ అది మనకు కలర్ చూసినట్లయితే తెలంగాణ అనేది గ్రీన్ కలర్. 12% ఉంది. 2014-15లో గుర్తుపెట్టుకోవాలి, ఇది 12% ఉంది. మరి ఇక్కడ ఈ తెలంగాణ అనేది 2021-22 సంవత్సరంలో ఎంత ఉంది? 19.1 19.1% ఉంది. 19.1% ఉంది. ఇండియా చూడండి 2014-15లో 11% వృద్ధి రేటు ఉంది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11% ఉంది. అది ఇండియాది 2021-22 సంవత్సరంలో ఎంత ఉంది అంటే ఏమో 19.4. తెలంగాణది 19.1 ఉంది. ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత? ఒకటి తెలంగాణ చూద్దాం. తెలంగాణ 2014-15లో 12% గ్రోత్ రేట్ ఉంటే అది 2021-22 సంవత్సరంలో 19.1 ఉంది. ఇండియాది 19.4. నెక్స్ట్ ప్రస్తుతాల ప్రకారం 2 సాధారణ కేటగిరీలో రాష్ట్రీయ ఉత్పత్తి వృద్ధి రేటు తాత్కాలిక అంచనాల ప్రకారము అంటే ప్రస్తుతం 2022 సంవత్సరం కేటగిరీలని ఇది రాష్ట్రాలలో అంటే 28 స్టేట్లలో మన తెలంగాణ జిఎస్జిపి గ్రోత్ రేట్ పరంగా ఎంత వృద్ధి రేటు గ్రోత్ రేట్లో ఎన్నో స్థానం ఉంది అంటే 4వ స్థానం ఉంది. అంటే పశ్చిమ బెంగాల్ ఫస్ట్, వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఉంది 7.7తోని. 5 ఇది 2021లో 5.9 తమిళనాడు ఉంది. థర్డ్ బీహార్ ఉంది 4.1తో. 2.4తో తెలంగాణ 4వ స్థానం ఉంది. ఎప్పుడు 2020-21లో. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 2020-21లో 4th ప్లేస్లో ఉంది. ఎకనామిక్స్ అంటేనే ఇయర్స్ కాబట్టి ఇయర్స్ బేస్ చేసుకుని మనం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు అవసరం ఉంది, ఇక్కడ ఏంది, ఇక్కడ అవసరం ఉంటుంది. రైట్, ఇక్కడ అవసరం ఉంటుంది. ఏంటి ఇది? తెలంగాణ మరియు భారతదేశంలో స్థిర ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి మరియు తెలంగాణ వృద్ధి రేటు ఎంత ఉంది? తెలంగాణ సంబంధించి 2014-15 ఎంత చూద్దాం. 2014-15లో చూడండి. 2014-15లో మనకు ఎంత ఉంది? తెలంగాణ వృద్ధి రేటు అనేది 7.4 గాను 7.4 గాను అదే ఇండియా అయితే 6.8గా ఉంది. ఇక్కడ తెలంగాణ 6.8 గాను ఇండియా 7.4 6.8 ఉండే అప్పుడు. ఇక్కడ మరి 2021-22 సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు చాలా హైయెస్ట్గా పెరిగింది చూడండి. స్థిర ధరల వద్ద, స్థిర ధరలు అంటే ఏంది?
సో కాన్స్టెంట్ ప్రైస్ అంటాం, అంటే బేస్ ఇయర్ అంటాం. బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఏ సంవత్సరంలో అయితే ధరలు స్థిరంగా ఉంటాయో ఆ సంవత్సరాన్ని సో స్థిర ధరల సంవత్సరం అంటాం. సో మనము ఫస్ట్ 1948-49 అనేది ఫస్ట్ బేస్ ఇయర్. సో మనకు నెక్స్ట్ 2011 అండ్ 12 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్ తీసుకుంటాం. ప్రజెంట్ కూడా బేస్ ఇయర్ 2011-12 అంటే 11-12 తీసుకుంటాం కాబట్టి 11-12 అని రాసుకుంటాం. కానీ 2011-12 స్థిర ధరల వద్ద సో తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, 11.2. అదే ఇండియాది 8.9. అప్పుడు సో ఇక్కడ తెలంగాణ ఎంత ఉండే అప్పుడు మనకు 6.8 ఉండే. సో 7.4 ఇండియాది ఉండేది. ఇప్పుడు ఇండియాది ఎంత ఉంది 2021 సంవత్సరంలో 2021-22లో సో 8.9 ఉంది. తెలంగాణది 11.2. స్థిర ధరల వద్ద గ్రోత్ రేటు తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే సో మనకు 11.2గా ఉంది. 11.2గా ఉంది. సో ఆ విషయం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది చూద్దాం. సాధారణ కేటగిరీ రాష్ట్రాలలోని స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి రేటు స్థిర ధరల 2011-12 వద్ద తాత్కాలిక అంచనాలు చూసినట్లయితే సో ఇక్కడ ఇది 20 ఇయర్ చూసుకోవాలి, 2021. ఇది తాత్కాలిక అంచనాల ప్రకారంగా తెలంగాణ సో ఫస్ట్ బీహార్ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ తెలంగాణ. ఎందుకంటే అప్పుడు మనకు కరోనా టైం కాబట్టి -0.6లో ఉంది అప్పుడు. నెక్స్ట్ సో తలసరి ఆదాయం గురించి కూడా గ్రాఫ్లు కూడా మనము ఇక్కడ క్లియర్ గ్రాఫుల ద్వారా మనం ఈ గ్రాఫ్లే మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మరియు భారతదేశంలోని ప్రజల ప్రకారం తలసరి ఆదాయం ఎంత ఉంది. సో తెలంగాణ తలసరి ఆదాయం చూసినట్లయితే 2014-15లో 1,04,104 రూపాయలు ఉంటే అది 2021-22 సంవత్సరంలో 2,78,833 మంది అంటే 2,78,833 రూపాయలు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయము 1,04,104 రూపాయలు ఉంది. చూడండి ఇక్కడ 2021-22 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయము 2,78,833 రూపాయలు సార్. అదే ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా 2014 ఇది ప్రజల ప్రకారం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకు, స్థిర ప్రకారం తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రజల ప్రకారము ఇండియాది 2014-15లో 86,647 రూపాయలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ 2021-22 సంవత్సరం ప్రకారం 1,49,845 రూపాయలు. అంటే తెలంగాణ మన యొక్క గుర్తుపెట్టుకుందాం, 2014-15లో 1,04,104 రూపాయలు, అది 2021-22 సంవత్సరంలో 2,78,833 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇదేంటి భారతదేశంలోని తలసరి ఆదాయ వృద్ధి రేటు చూద్దాం. సో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు 2014-15లో ఎంత ఉంది, సో చాలా మనకు తక్కువగా ఉంది. సో ఇక్కడ ఎట్లయితే మనకు ఎంత ఉంది తెలంగాణ వృద్ధి రేటు 18.8గా ఉంది. అదే ఇండియా తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.1గా ఉంది. 8.1గా ఉంది. అక్కడ ఇండియా యొక్క ఫస్ట్ 2014-15లో చూసినట్లయితే 9.5 ఉంటే తెలంగాణ అప్పుడు 10.6 ఉండే, ఇప్పుడు 18.8 ఉంది. 2021-22 సంవత్సరం ప్రకారం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 2021-22 ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంది. సో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏంటంటే జాతీయ వృద్ధి రేటు నుంచి సో జనాభా వృద్ధి రేటు తీసేయాలి. సో రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏంటంటే రాష్ట్ర ఆదాయం నుంచి సో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు తీసేస్తే మనకు వచ్చేది రాష్ట్ర ఆదాయం నుంచి సో రాష్ట్ర మనం అంటే జనాభా వృద్ధి రేటు రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటు తీసేస్తే వచ్చేది మనకు తలసరి ఆదాయ వృద్ధి రేటు అన్నట్టు మైనస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే ఓకే సేవల రంగము సో ఇక్కడ 3 రంగాలు ఇవ్వడం జరిగింది. సో ఇదేంది 2014-15 నుంచి 2021 మధ్య కాలంలో అదనపు వివిధ రంగాల వాటా రీసెర్చ్ 2021-22లోనే సో ప్రాథమిక రంగం వాటా ప్రాథమిక అంటే అగ్రికల్చర్ ఇక్కడ ఏమైంది 18.3, అది ఇండస్ట్రీస్ అయితే 20.4, సర్వీస్ అయితే 61.3 చూడండి 61.3 ఇది గుర్తుపెట్టుకోవాలి. 21-22 చూసుకోవాలి. అగ్రికల్చర్ 18.3,
ఇండస్ట్రీస్ 20.4, 61.3 అనేది సర్వీస్ సెక్టర్ సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అంశాల్లో భాగంగా ఇంకేం చూద్దామంటే అదనపు భాగాలు, ఇది అవసరం లేదు, ఎక్కడైతే అవసరం ఉందో అవి మాట్లాడుకుందాం. 4 ఇది అవసరం లేదు. ఓకే, ఇది చాలా అవసరం. ఏంటంటే 2020-21 సంవత్సరంలో తెలంగాణ మొత్తం 33 జిల్లాలు తలసరాయం గురించి చూద్దాం. సో 2020-21 సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1,25,850 రూపాయలు ఉంటే, దానికంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని అంటే ప్రతి జిల్లా అధిక తలసరి ఆదాయం రేటును కలిగి ఉంది. అందులో 2021 సంవత్సరంలో రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా రంగారెడ్డి. 2021 ప్రకారం రంగారెడ్డి ఎక్కువ కలిగి ఉంది. సో 6,58,757 రూపాయలు ఉంది. అంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా, అంతా 6,58,757 రూపాయలు ఉంది. సో ఈ జిల్లా యొక్క తలసరి ఆదాయం జాతీయ తలసరి కంటే 5.2 రేట్లు అడుగుతాయి. ఎంత రేట్లు ఎక్కువ అంటాడంటే 5.2 రేట్లు ఎక్కువ కలిగి ఉందని అంట. ఇందులో 33 జిల్లాల్లోని 17 జిల్లా తలసరి ఆదాయం స్థానికుల వృద్ధిని కలిగి ఉందనేది సిద్దిపేట, మహబూబాద్. సో తమ తలసరి ఆదాయంలో 2 అంకెల వృద్ధిని సాధించినాయి. సో ఇది జిల్లా ఉత్పత్తుల పరంగా తెలంగాణలోని ప్రజల వద్ద స్థూల జిల్లా ఉత్పత్తిలో అత్యధికంగా కలిగి ఉంది రంగారెడ్డి. గుర్తుపెట్టుకుని ఓన్లీ అది గుర్తుపెట్టుకుందాం.